పాల్గొన్న బీసీ సంఘాల నాయకులందరికీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఏ బీసీ రిజర్వేషన్ అయితే విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లను బీసీలంతా కూడా కోరుతా ఉన్నారో, ఇట్టి రిజర్వేషన్ న్యాయబద్ధమైన రిజర్వేషన్, ఇది ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి ఈ యొక్క ఆకాంక్ష బీసీలది. ఇప్పుడు కూడా బీసీలు రిజర్వేషన్లు అడుగుతూ ఉన్నారంటే దానికి అవమానపడాల్సిన పార్టీలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అనేది ఈ సందర్భంగా ఈ సమాజం అంతా గమనించాలని కూడా ఎక్కువ సంఖ్యలో ఈ దేశంలో కుల వృత్తుల ఆధారంగా పనులు చేసి తన రక్తాన్ని దారవోసి కట్టినటువంటి ట్యాక్సీలతో బతుకుతున్నటువంటి ఈ ప్రభుత్వాలను నడిపిస్తున్నటువంటి ఏ పాలకులైతే ఉన్నారో ఆ పాలకులకు కనీస అవగాహన లేదు కనుక ఇప్పటికైనా కళ్ళు తెరవాలే. ఎవరైతే అధికారంలో ఉన్నారో కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, వాళ్ళు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. బీసీ రిజర్వేషన్లను అమలు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి గొప్పగా చెప్పేటువంటి అది బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి ఈ నాయకులకి ఆ చేతిలో పట్టుకున్న రాజ్యాంగం అర్థమైతే తక్షణమే రిజర్వేషన్లను అమలు చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మేనిఫెస్టోలో అనేక అంశాలను పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, మేనిఫెస్టోలో రిజర్వేషన్లను పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్లు రాజకీయంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా, అంతేకాకుండా వృత్తుల పరంగా కూడా రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి పనిచేసి ఏదో మేము అన్నాం కదా అని అన్నామని, ఏదో మేము ఒక కాగితం ఇస్తే వీళ్ళకి అర్థం కాదని ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాకా కలేల్కర్ కమిషన్ని ఏ విధంగానైతే తుంగలో తొక్కిందో కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా తన మేనిఫెస్టోను తననే అవమానపరుచుకుంటా ఉన్నది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.